కళ్యాణ్ అప్పుకి కాల్ చేస్తాడు. అప్పు ఎంత కాల్ చేసినా ఎత్తకపోయేసరికి కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని అడిగితే, నువ్వు మా ఇంటికి రావడం మాకు నచ్చదు బాబు. మీ అమ్మ మీ భార్య లేనిపోని రామాయణాలంతా చేస్తుంది, మమ్మల్ని నిందిస్తారు. మీరు ఎందుకు వచ్చారు అంటే, ఆ రోజు మా అమ్మోళ్ళకు నేను తగిన బుద్ధి చెప్పానులేండి. అప్పు ఎక్కడుంది అంటే, రూమ్లో ఉంది బాబు అని చెప్పేసి అంటుంది అప్పు వాళ్ళమ్మ. రూమ్లోకి వెళ్ళి అప్పుని అడిగితే అప్పు జరిగిందంతా చెప్తుంది. తర్వాత అప్పుని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లంచం అడిగిన అతన్ని మీడియేటర్ని పట్టుకొని 4 తగిలించి కొడుతూ ఉంటాడు. సార్, మీడియా ఉంది, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీ పెద్దవాళ్ళు ఇలా చేస్తే ఎట్లా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు కదా. ప్లీజ్ సార్, ఏమైందో చెప్పండి అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అడిగితే అప్పుడు జరిగిందంతా మీడియా వాళ్ళకి, పోలీస్ ఆఫీసర్కి చెప్తాడు. తనకి తగిన శాస్త్రి చేస్తారు. తర్వాత అప్పు కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తారు. తర్వాత వచ్చేసి కావ్య వెన్నెల అని పేరు చెప్తాడు కదా రాజు. ఆ వెన్నెల అని పేరు పట్టుకొని రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్ళి కనుక్కుందాము అని చెప్పేసి, ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమైనా చిక్కుతుందేమో అని చెప్పేసి వెళ్తాడు. వెన్నెల అనే పేరు మీద ఒక పేపర్ చిక్కితే ఆ పేపర్ ఆధారంగా ఒక అడ్రస్కి అయితే వెళ్తే అక్కడైతే వెన్నెల ఉండదు, వేరే వాళ్ళు ఉంటారు. మేము 10 ఏళ్ళకు ముందు వచ్చామమ్మా, అంతకుముందు ఎవరైనా ఉన్నారేమో మాకు తెలియదు. ఈ ఇల్లు మా నాన్నగారు కొన్నారు అని చెప్తారు ఆ ఇంట్లో వాళ్ళు. సరే, సారీ అండి, క్షమించండి అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి వచ్చేస్తుంది. తర్వాత అప్పుతో కళ్యాణ్ వెళ్ళాడని చెప్పేసి ధాన్యలక్ష్మి, అనామిక ఇంట్లో అందరినీ పిలిచి గొడవ చేస్తారు. అప్పు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటికి వస్తారు. మీకు బుద్ధి ఉందా లేదా? మీ అమ్మాయి మా కళ్యాణ్ని తన చుట్టూ తిప్పుకుంటుంది, కొంచెమన్నా సిగ్గుండాలా? ఎంత చెప్పినా మీరు వినరా అని చెప్పేసి ధాన్యలక్ష్మి ఎలా పడితే అలా మాట్లాడుతుంది. దీనికి పరిష్కారం జరగాలి అంటే కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకు ఈ ఇంటికి శాశ్వతంగా బంధం తెగిపోవాలి అని చెప్పేసి అంటుంది. ఇంతలో కావ్య, అత్తయ్య గారు, మీరు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకొని మాట్లాడండి. మా అప్పు ఏం తప్పు చేయలేదు, అలాగే కళ్యాణ్ కూడా ఏం తప్పు చేయలేదు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అయినా మా అమ్మ మా నాన్నను మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి, మంచిగా ఉండదు అత్తయ్య గారు, మీరు అలా మాట్లాడకూడదు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి కావ్య వాళ్ళ అత్తయ్యను, ధాన్యలక్ష్మిని ఎదిరిస్తుంది. అందరూ కావ్యకి సపోర్ట్ ఇచ్చి, ధాన్యలక్ష్మి, ఈ మధ్య నీకు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, అప్పు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నను కూడా నిందిస్తాండవు అని చెప్పేసి బామ్మగారు, తాతయ్య, వాళ్ళ ఆయన, కళ్యాణ్ అందరూ ధాన్యలక్ష్మిని మందలిస్తారు.